హాయ్ అందరికీ ఈ వీడియోలో ఎలా కోచ్ను ఒక రోజు కోసం మరియు రెగ్యులర్గా మార్చాలో చెబుతున్నాం. ముందుగా ఒక రోజుకు కోచ్ను ఎలా మార్చాలో చెబుతాం. బుకింగ్ పేజీలో ఓరిజిన్, డెస్టినేషన్ ఫీల్డ్స్ ఉంటాయి. మొదట ఓరిజిన్ సిటీ సెలెక్ట్ చేయండి. తర్వాత డెస్టినేషన్ సిటీ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు కోచ్ టైప్ మార్చాలనుకునే డేట్ని సెలెక్ట్ చేయండి. ఒక ప్రత్యేక తేదీ కోసం క్యాలెండర్పై క్లిక్ చేసి ఆ డేట్ని సెలెక్ట్ చేసి సర్చ్ చేయండి. సర్వీస్ బుకింగ్ పేజీలో కనిపిస్తుంది. ఇక్కడ కోచ్ టైప్కు 36 సీట్లు అసైన్ అయి ఉన్నాయని మీరు చూస్తారు. 36 సీట్ల నుంచి 30, 32 లేదా 34కు మార్చాలనుకుంటే సర్వీస్ పేరుకి కింద మోడిఫై సర్వీస్ అనే పెన్సిల్ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ పై క్లిక్ చేయండి. రిజర్వేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కోచ్ మార్చాలంటే రిజర్వేషన్స్ తదసని ఎస్ నుండి యోకు చేంజ్ చేయాలి. ఇప్పుడు నో పై క్లిక్ చేయండి. అప్పుడు చేంజ్ కోచ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ చేంజ్ కోచ్ పై క్లిక్ చేయండి. తర్వాత కోచ్ టైప్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. సృష్టించిన అన్ని యాక్టివ్ కోచెస్ డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. 36 నుంచి 34కి లేదా 30 లాంటి మరేదైనా నంబర్కి మార్చాలనుకుంటే డ్రాప్ డౌన్ నుంచి కోచ్ టైప్ని సెలెక్ట్ చేయండి. తర్వాత సర్చ్ పై క్లిక్ చేయండి. ఆ రోజు బుకింగ్స్ లేకపోతే రేసుల్ట్లో కాన్ఫ్లిక్ట్ ఆప్షన్ రాదు. బుకింగ్స్ ఉంటే రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్ చూపిస్తుంది. ముందు ఉన్న కోచ్ టైప్, కొత్తగా అసైన్ చేసిన కోచ్ టైప్ రెండింటిలో సీట్ల సంఖ్య ఒకటే అయితే ఆల్రెడీ బుక్ చేసిన సీట్లు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతాయి. కోచ్ టైప్ లేదా సీట్ నంబర్ వేర్వేరుగా ఉంటే మనం మాన్యువల్గా కొత్తగా సెలెక్ట్ చేసిన కోచ్కి బుక్ చేసిన సీట్లను షిఫ్ట్ చేయాలి. ఇక్కడ బుకింగ్స్ లేవు కాబట్టి రిజల్ట్ కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు. తర్వాత అప్డేట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ప్రత్యేక రోజుకి కోచ్ మారిపోయింది. అలాగే రిజర్వేషన్ కూడా యాక్టివేట్ అయింది. రెగ్యులర్గా కోచ్ మార్చాలంటే హోమ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ ఎడమవైపు మెన్యూ ట్యాబ్ని మనం చూడొచ్చు. ఈ మెన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ లోపల రూట్స్ కనిపిస్తాయి. రూట్స్ ఇక్కడ క్లిక్ చేయండి. అన్ని యాక్టివ్ సర్వీసెస్ లిస్టులో కనిపిస్తాయి. ఎక్కడ మనం పర్మనెంట్గా కోచ్ మార్చాలనుకుంటామో అది చూడండి. కుడివైపు మోడిఫై ఆప్షన్ చూడండి. ఈ మోడిఫై సర్వీస్ పై క్లిక్ చేయండి. కోచ్ మార్చే ముందు సర్వీస్ స్టేటస్ని యాక్టివ్ నుండి ప్రపోజ్డ్కి మార్చాలి. ఈ ప్రపోజ్డ్ స్టేటస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేంజ్ కోచ్ ఆప్షన్ కనిపిస్తుంది. చేంజ్ కోచ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కోచ్ టైప్ ఫీల్డ్ ఉంది. కోచ్ టైప్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. సృష్టించిన అన్ని యాక్టివ్ కోచ్ టైప్స్ డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. మీరు ఏ కోచ్ టైప్కి మారాలనుకుంటే అది సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి సిటర్ నుంచి స్లీపర్కి లేదా స్లీపర్ నుంచి సిటర్కి మార్చాలనుకుంటే ఇక్కడ సరైన ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడైతే మేము ముందున్నదే స్లీపర్ టైప్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ మరియు కస్టమ్ డేట్. కస్టమ్ డేట్ అంటే ఆ మార్పు ఒక ప్రత్యేక తేదీ పీరియడ్కే అప్లై అవుతుంది. ఒక ప్రత్యేక పీరియడ్కు కోచ్ మార్చాలనుకుంటే ఫ్రమ్ డేట్ మరియు టు డేట్ సెలెక్ట్ చేయండి. పర్మనెంట్గా కోచ్ మార్చాలనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ సెలెక్ట్ చేయండి. కోచ్ ఇప్పటికే సెలెక్ట్ అయింది. అప్లై పై క్లిక్ చేయండి. అప్డేట్ అవ్వడానికి సర్చ్ పై క్లిక్ చేయండి. అప్పుడు కోచ్ పర్మనెంట్గా, రెగ్యులర్గా మారిపోతుంది. చివరగా ప్రపోజ్ నుంచి యాక్టివ్కి స్టేటస్ మార్చొచ్చు. కోచ్ మార్చిన తర్వాత సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. సింపుల్గా రూట్స్ అండ్ ఫేర్స్కి వెళ్ళండి. అప్లై ఆల్ మరియు అప్డేట్ వన్ సర్వీస్ పై క్లిక్ చేయండి. కోడ్లో చేసిన ఏ మార్పులైనా వెంటనే అప్లై అవుతాయి. ఒక ప్రత్యేక తేదీకి గాని రెగ్యులర్ బేసిస్ మీద గాని కోచ్ మార్చాలని ఉంటే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ సర్వీసెస్లో కూడా కోచ్ని మార్చుకోవచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్స్. మంచి రోజు గడపండి.